ఏపీలో సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా జరిగిన ఈ కేసులో డాక్టర్ ఆంజనేయులు సహా మరో 5గురిని అరెస్ట్ చేశారు మదనపల్లె పోలీసులు. పంపకాల్లో వచ్చిన తేడాలతోనే వ్యవహారం బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్నీ కేసులో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 9న మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా కిడ్నీ ఆపరేషన్ చేశారు. ఇందులో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ బృందంతో పాటు గ్లోబల్ ఆసుపత్రి యజమాని కంప ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. వైజాగ్కు చెందిన యమున అనే మహిళ నుంచి ఒక కిడ్నీని బయటికి తీసి గోవాకు చెందిన వ్యక్తికి అమర్చారు. కిడ్నీ ఆపరేషన్ తర్వాత యమున పరిస్థితి విషమించడంతో మృతి చెందిందే. కిడ్నీ మార్పిడికి సంబంధించి నగదు పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగా ఈ వ్యవహారం బయటికి వచ్చిందే. యమున తల్లిదండ్రుల ఫిర్యాదుతో 7గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు, కదిరి, మదనపల్లె ప్రభుత్వాసుపత్రుల్లోనే డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న బాలు, మెహరాజ్, బ్రోకర్లు పిల్లి పద్మ, సత్య, సూరిబాబులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కిడ్నీ ఆపరేషన్ చేసిన బెంగళూరుకు చెందిన డాక్టర్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదనపల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమున అని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఒక 1 అవర్ 2 అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది. లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట. నిందితుల గాలింపు కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు డీఎస్పీ. మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు 3 రాష్ట్రాల్లో విస్తరించినట్టుగా తెలుస్తోంది. కిడ్నీ ఇచ్చింది విశాఖ జిల్లా యువతి, దానిని అమర్చింది గోవాకు చెందిన వ్యక్తికి. ఈ ఆపరేషన్ చేసింది బెంగళూరుకు చెందిన వైద్యుడు అని పోలీసులు గుర్తించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందే, ఎప్పటి నుంచి ఈ ఆపరేషన్లు చేస్తున్నారు, ఉత్తరాంధ్రలోని యువతికి రాయలసీమలోని మదనపల్లె ముఠాకు ఎలా లింకు కుదిరిందే, వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. ట్రాన్స్ప్లాంటేషన్కి అనుమతి లేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎలా చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు యమునతో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఈ విషయాలన్నీ తెలిసే కిడ్నీ మార్పిడి కోసం మధ్యవర్తులైన పిల్లి పద్మ, సత్యతో ఆమెను పంపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో 18 లక్షల రూపాయలకు పైగా చేతులు మారినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ పంపకాల్లో వచ్చిన గొడవలతోనే ఈ వ్యవహారం బయటికి వచ్చినట్లుగా చెబుతున్నారు.